హాయ్ అండి. నేను మీకు లాస్ట్ టైము హైబ్రిడ్ చింతకాయలు అనేది పెట్టాను కదా, అలాగే ఇప్పుడు దాన్ని చింతతొక్కు అనేది ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు వీడియోలో పూర్తిగా వివరించి చెప్తాను. ఒకసారి చూడండి, ఓకేనా. ఈ హైబ్రిడ్ చింతకాయలు అనేది మనం ఎప్పుడైనా సరే మామూలుగా చట్నీలు పచ్చళ్ళు ఇట్లా చేసుకుంటాం కదా, అట్లాగే చింతకాయ పచ్చడి ఎలా చేయాలనేది ఇప్పుడు ఈ వీడియో అనమాట. ఫస్ట్ మనం చింతకాయలు తీసుకున్నాం కదా, దాని మొదలు కొసలు ఉంటాయి కదండి, అంటే దాని కాడు ఉంటుంది కదా. సో ఈ కాడని ప్రతి ఒక్క చింతకాయకి కోసి పెట్టుకోవాలన్నమాట. సో కోసి పెట్టుకున్నాక దాన్ని బాగా శుభ్రంగా 3 times కడిగి ఆరబెట్టుకోవాలి ఎండలో. అట్లా ఆరబెట్టుకున్నాక అక్కడ తడి అనేది అసలు లేకపోతే అప్పుడు చింతతొక్కు అనేది బూజు అనేది అసలు పట్టదండి. సో ఆరబెట్టుకున్నాక మనం కేజీ చింతకాయలకి ఏంటంటే 1/4 కిలో సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట, ఉప్పు. సో కేజీ చింతకాయలకి వేసుకున్నాక దానికి సరిపడా అంత పసుపు అనేది వేసుకోవాలన్నమాట. మర్చిపోకుండా కేజీ చింతకాయలకి 1/4 కిలో సాల్టు అలాగే పసుపు అనేది వేసుకోవాలన్నమాట. వీటిని మనం మిక్సీకి వేస్తే అసలు పనికిరాదండి. ఓన్లీ రోలు బండ ఉంటుంది కదా, రోలు బండలో మాత్రమే ఈ చింతతొక్కు అనేది దంచుకోవాలన్నమాట. అలాగే మనం దంచి పెట్టుకున్నటువంటి ఈ చింతతొక్కు అనేది మనం ఒక జాడీలో తీసి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం జాడీలో తీసి పెట్టుకుంటాం కదా, దీన్ని హ్యాండ్తో మాత్రం అస్సలు తీయకూడదండి. ఓన్లీ స్పూన్తో మాత్రమే, గరిటెతో మాత్రమే తీసుకోవాలన్నమాట. దాంట్లో వాటర్ అనేది అసలు పడకూడదండి. వాటర్ ఇలాంటివి పడితే బూజు అనేది పట్టేస్తుంది అనమాట. వాటర్ తగలకుండా హ్యాండ్తో మనం తీసుకోకుంటే అది 1 year కాదు కదా, 2 years 3 years అయినా సరే అలాగే ఉంటుంది, ఎక్కడికి బాదండి. చింతతొక్కు అనేది చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇది చూడండి, నేను ఆ జాడీలో అట్లా పెట్టాను కదా, జాడీలో ఉన్నటువంటి చింతతొక్కు అనమాట. 1 year అయినా సరే ఎక్కడికి బాగా చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో. కాకపోతే ఇది ప్రెజెంట్ కాబట్టి ఇట్లా వస్తుంది అనమాట. 1 year అయితే ఇట్లా మక్కుతుంది అనమాట చింతతొక్కు అనేది. చూడండి ఏ కలర్లో ఉందో. 1 year అయితే చింతతొక్కు అనేది ఇలా వస్తుంది అనమాట. అప్పుడు టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ చింతతొక్కు అనేది. సో ఇలా ఉన్నటువంటి చింతతొక్కుని మనం కర్రీ ఎలా చేసుకోవాలో చట్నీ అనేది ఇప్పుడు నేను మీకు వివరించి చెప్తాను. ఫస్ట్ ఎండుమిర్చి ఉంది కదండి, ఎండుమిర్చి అలాగే ఆవాలు, ధనియాలు, జీలకర్ర, ఇంగవ ఇవన్నీ కలిసి ఒక పెనుము గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్లో ఇవన్నీ అనేది మనం వేయించుకోవాలన్నమాట. అలాగే దీనికి టేస్టీగా కావాలంటే ఎండి రొయ్యలు ఉంటాయి కదండి, ఎండి రొయ్యలు కూడా తలకాయలు ఒలిచి పక్కన పెట్టుకొని మిగతాది మనం బాండవుల్లో పెనుగుల్లో వేయించుకోవాలన్నమాట. వేయించి పెట్టుకొని వీటిని రోలు బండలో ఫస్ట్ బాగా దంచుకోవాలన్నమాట. వీటిని దంచడం అయిపోయాక మనం ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ చింతతొక్కు ఉంది కదండి, ఈ చింతతొక్కు వాటిలో వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక అది లాస్ట్ టైం మనం కొద్దిగా లైట్గా దంచాం కదా, ఇప్పుడు రోల్లో మనం దంచితే మెత్తగా అనేది దంచుకోవాలన్నమాట. సో దంచుకున్న తర్వాత చూడండి ఎలా వస్తుందో, ఇట్లా మెత్తగా వస్తుంది అనమాట దంచిపెట్టినటువంటి చింతతొక్కు. ఇట్లా మనం మెత్తగా దంచుకోవాలన్నమాట. దంచుకున్నాక అప్పుడు ఏంటంటే మనం ఒక పెనుగు అనేది గ్యాస్ స్టవ్ మీద ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నాక ఆవాలు అలాగే దాంట్లో ఆవాలు వేసుకోవాలి, అలాగే పచ్చెనపప్పు వేసుకోవాలండి, తర్వాత మినపప్పు ఇవి వేసుకొని కరివేపాకు బాగా వేగాక మనం దంచి పెట్టుకున్నటువంటి ఈ చింతతొక్కు అనేది ఆ ఆయిల్లో పోసుకోవాలన్నమాట. పోసుకొని బాగా వేగాలండి, వేగితేనే మనకి అది టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో వేగినటువంటి చూడండి బాగా ఆయిల్ పోసి చేసినటువంటి చింతతొక్కు, దీన్ని మనం ఇలా ఒక జాడీలో తీసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే అస్సలు పాడు కదండి. చూడండి ఆయిల్ పోసి ఎలా ఉందో, చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి.
ఎన్ని రోజులైనా అస్సలు పాడు కాదు. ఇట్లా మనం ఒక జాడీలో అనేది చేసి పెట్టుకున్నటువంటి దాన్ని తీసి పెట్టుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు వేసుకోవచ్చు. ఓన్లీ స్పూన్తో మాత్రమే వేసుకోవాలన్నమాట. సో చింతతొక్కు అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు, ఓకేనా. మంచి ఇలాంటి వీడియోస్ అనేది మీకు తప్పకుండా పెడతాను. ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా, అప్పుడే మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీకు మంచి వీడియోస్ అనేది తప్పకుండా పెడతానండి. థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.